విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరియు మా ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి మా రామచందర్ అన్న, సురేష్ అన్న, శేఖర్ అన్న, గంగామోహన్ మరియు తుకారం బాపు, రమణ గారు, నవీన్ మరియు విఠోబ శేఖర్ గారు, భోజన సార్ గారు, సలీం భాయ్ మరియు మిగతా మిత్రులందరికీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా వారి యొక్క పరీక్షా విధానం పైన సామాజిక బాధ్యత కలిగినటువంటి కూడా వారి యొక్క టాలెంట్ ని ప్రదర్శించుకోవడానికి, వారి కెరీర్ ని బిల్డప్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఈ మధ్య జరిగినటువంటి 2026 నీట్ ఎగ్జామ్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. 1,36,000 ఉన్నటువంటి సీట్లు ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో, ఇంతకుముందు 2010 కంటే ముందు రాష్ట్రాలు ఎంసెట్లో ప్రధానంగా ఏర్పాటు చేసుకుని దాన్ని పిల్లలకు అలాకేట్ చేసేటువంటి విధానం ఉండేది. 2010 తర్వాత నీట్ అనేది సెంట్రలైజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కంపల్సరీగా రాస్తూ ఆ వచ్చిన ప్రశ్న పత్రాన్ని ఆల్ ఇండియా ర్యాంక్స్ కింద విభాగం విభజించి వారికి వచ్చిన ర్యాంక్స్ ప్రకారం వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు చేరేవారు. కానీ ఈ ఎగ్జామ్ జరిగే 42 రోజుల ముందు మహారాష్ట్రలోని నాసిక్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం దేశం మొత్తాన్ని కదిలించింది. అలాగే రాజస్థాన్లో జరిగినటువంటి ఇదే రకమైనటువంటి ఇంకొక నీట్ లీకేజ్ ఏదైతే ఉందో, ఈ రెండు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని భారతదేశం అంతటా ఈరోజు భారతవాణి మొత్తం వినిపిస్తోంది. వాస్తవంగా పరీక్షా విధానం, పరీక్షల్లో అంటే ఏంటి, వాళ్ళ జీవితాలు అంటే ఏంటి, ఎందుకు ఇంత వచ్చింది అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇది రాజకీయ కోణంతో చూడాల్సిన విషయం కాదు. జనరల్ గా సామాజిక కోణం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనతో నేను ఈరోజు సామాజిక బాధ్యతగా మేము దీన్ని వెలంబింపదలుచుకున్నాం. వాస్తవంగా మెడికల్ సీట్లు స్టార్టింగ్ నుంచి పడితే ఫస్ట్ కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు ఈ ఒరిస్సా ప్రాంతంలో దాదాపు 70,000 సీట్లు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఈ యొక్క 6 స్టేట్లలోనే మాత్రమే 70,000 సీట్లు ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంతా ఢిల్లీకి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థకి ఇచ్చి వారు పారదర్శకంగా అలాగే ఈ యొక్క పరీక్ష విధానాన్ని చూడాల్సిన అవసరం ఉంది. దీనికి బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఒక పర్సన్కి అప్పచెప్తున్నప్పుడు కానీ, ఒక ఏజెన్సీకి అప్పచెప్తున్నప్పుడు కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఏరియాలో అయితే అది జరుగుతుంది, ప్రశ్నపత్రం ప్రింటింగ్ కానీ, దాని యొక్క పేపర్ సెటప్ ఎలా చేస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటి అంశాలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. ఈరోజు ఒక నీట్ ఎగ్జామ్ అనే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, వైద్యం అనేది ఎంత ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. ఒక మంచి ఒక పర్సన్ ఒక 1 year 2 years కష్టపడి వారి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడానికి కోసం ఈ నీట్ ఎగ్జామ్లో ఎంతో కష్టపడి రాస్తున్నటువంటి విద్యార్థులు ఎగ్జామ్ లీకేజ్ అయిపోయింది, యూ హ్యావ్ టు రైట్ అగైన్ అండ్ అగైన్ రికరెన్స్ అన్నప్పుడు వాడి యొక్క మానసిక వేదన, ఆ బాధ, ఆ ఆందోళన 100% ఎఫెక్టివ్గా ఉంటుంది పాపం. ఎందుకంటే కష్టపడి చదివిన విద్యార్థికి ఎవరో చేసినటువంటి పనికి మళ్ళీ అందరు పనిష్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం మనకి ఇచ్చింది మంచి విద్య, ప్రాథమిక హక్కులు, వాటితో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ప్రధానంగా రాష్ట్రాలు, జాతీయానికి సంబంధించినటువంటి అంశం. నీట్ అనే ఎగ్జామ్ లీకేజ్ ఇది మొదటి కాదు. 2018లో, 2021లో, 2024లో కూడా యూజీసీ నెట్ ఒకటి, టీసీ నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ అదొకటి, అలాగే
సిబిఎస్ఈ అందరికి తెలుసు, ఢిల్లీ సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ లీకేజెస్ జరుగుతున్నాయి. ఇందాక చెప్పినట్టు 1,36,000 ఇవేవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో దాంట్లో సింహభాగం కేవలం 5 రాష్ట్రాలలోనే ఉన్నాయి. అంటే మన విద్యార్థులు ఎక్కడో జరిగిన దానికి మనం వాళ్ళందరూ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో 7,000 సీట్లు ఉన్నాయి, అదే కర్ణాటకలో 11,000 సీట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 8,000 సీట్లు ఉన్నాయి, అండ్ ఆంధ్రప్రదేశ్లో 4,000 సీట్లు ఉన్నాయి. సో ప్రధానంగా ఇక్కడ విద్యార్థులంతా నష్టపోయేది మన వాళ్ళే. 1 ఇయర్ వరకు నిద్రాహారాలు మాని రాత్రింబవలు చదువుకొని తల్లిదండ్రుల యొక్క మానసిక వేదన, ఎంతో ఖర్చు, వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ ఒక చిన్న లీకేజ్ అంశం జరగడం అనేది చాలా బాధాకరం. ఇక నేను ప్రశ్నించేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఎన్క్రిప్షన్ ఆఫ్ ఏదైతే పేపర్స్ ఉన్నాయో దాన్ని ఎందుకు అంత స్టాటిక్ గా వదిలేసిండ్రు? అలాగే దాని యొక్క లీకేజ్ ఏ రకంగా జరిగింది, దాంట్లో పేపర్ సెట్టర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళ కండక్ట్ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటి అనేది చూడాల్సిన బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోమ్ అఫేర్స్ సంబంధించినవి కానీ, లేదంటే సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన సైబర్ క్రైమ్ ఏ రకంగా జరుగుతుంది, సైబర్ ఎన్నో చూస్తున్నాం. అటువంటి ఎంతో ఇంపార్టెంట్ అయిన దాన్ని ఇట్లా గాలికి వదిలేసినట్టు చేసి ఆ నాసిక్ అనే ప్లేస్ లో, ఆ ప్రింటింగ్ జరుగుతున్న ప్లేస్ లో అతను బయటకు తీసుకొచ్చి ఆ పర్సన్ రాజస్థాన్ లో ఉన్న వేరే ఒక పర్సన్ కమ్మింగ్ అని తెలిసింది. ఆయన ఆ మనీని ఎన్క్యాష్ చేసుకోవడానికి వేరే పర్సన్స్ కమ్మింగ్. ఒక్కొక్క సీటు మేనేజ్మెంట్ సీట్లలో 30% మనకు తెలుసు, 30% ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. కానీ ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి అండ్ మన లైఫ్ లకు సంబంధించినటువంటి ఒక వైద్య విద్యను ఇంత గాలికి వదిలేసినట్టు చేయడం మాత్రం చాలా బాధాకరం. అలాగే ఇది రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరొకరు చేసింది కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఇంత టాలెంటెడ్ గా ఉన్నటువంటి దేశం 5G 6G 7G అభివృద్ధి చెందుతున్నా కూడా మనం ఎందుకు అరికెట్టలేకపోతున్నాం? ఒకవేళ అటువంటి లీకేజ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ పేపర్ సెట్ చేసి ఇమ్మీడియట్ గా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు? ఎందుకు ఆ పర్సన్ అందుకు ఆథరైజేషన్ ఎందుకు ఇచ్చారు? అక్కడికి ఆయన యొక్క బయోమెట్రిక్స్ కానీ, లేదంటే ఆయనకు ఉన్నటువంటి ఏవైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో దాన్ని ఎందుకు అంత ఓపెన్ గా పెట్టాల్సి వచ్చింది? ఒక పర్సన్ ని ఇంతకు ముందు పేపర్ సెట్ చేసేటప్పుడు 1970s 80s లో కళ్ళకు గంతలు కట్టి తీసుకొని పోయి ఎక్కడో ప్రింటింగ్ ప్రెస్ దగ్గర తీసుకొని పోయి ఆయనతో భోజనం పెట్టించి రాయించి మళ్ళా పర్సన్ తీసుకొచ్చి ఆయన మీద ప్రమాణం చేపించి, లేదంటే ఆయనకు సంబంధించిన అప్పుడు ఏమి లేవు, అయినా అప్పుడు లీకేజెస్ ఏం కాలేవు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అయినా కూడా ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేది ఒకటి బాధాకరమైన విషయం. నెంబర్ 2, ఈరోజు ఆ పేపర్ లీకేజ్ ఘటన వల్ల దాదాపు హిందుస్థాన్ టైమ్స్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా సోర్సెస్ ని బేస్ చేసుకుంటే 21 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే వాడు పదే వేదన, ఎందుకంటే ఎన్నో రకాలైన సబ్జెక్ట్స్, ఎన్నో రకాల అనాటమీస్, లేదంటే బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఎంతో బ్రెయిన్లకు చేసుకొని వాడు అన్ని మానేసుకొని వాడు చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఆ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలనుకున్నటువంటి ఈ యొక్క ఆలోచన ఎంతో ద్రోహం సంబంధించింది. ఎవరైతే లీక్ చేసిండ్రో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తొందరగా తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలా. అలాగే వీటిపైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో, ప్రోబింగ్ ఏదైతే ఉందో తొందరగా కంప్లీట్ చేయాలా. తాత్సారం చేయకుండా నా పార్టీ నీ పార్టీ అని కాకుండా 100% వారిపైన చర్యలు తీసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోకుండా చేయాలా. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే ఇప్పుడు మానసికంగా ఇబ్బంది కలిగినటువంటి విద్యార్థులకు రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ, లేదంటే వారి యొక్క మానసిక స్థితి డేంజర్ రాకుండా గవర్నమెంట్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళను కాపాడాలా. అలాగే నిజాయితీగా రాసినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నారో ఆ పిల్లలకు కూడా ఏ రకమైన న్యాయం చేస్తారో గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు స్పందించడము, ప్రభుత్వాలు స్పందించకపోవడం, అలాగే విద్యార్థి సంఘాలు ఆందోళన ఎంతో పెద్ద ఎత్తున మూవ్మెంట్ జంతర్ మంతర్ దగ్గర వచ్చేంత వరకు కాకుండా ముందే స్పందించి ఉంటే విద్యార్థులకు విద్యా వ్యవస్థ పైన, గవర్నమెంట్స్ పైన, సిస్టమ్ పైన, ఈ వ్యవస్థ పైన కంప్లీట్ గా నమ్మకం ఏర్పడేది. మీరు చేసినటువంటి ఆలస్యం 100% విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసింది, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా తీసుకో, ఏపీఎస్సీ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ప్రతిసారి ఎగ్జామ్ అయిపోయిన 2 రోజుల వరకు పిల్లలకు నిద్ర ఆలమాని, అయ్యో లీకేజ్ అవుతుందా, మేము పాస్ అవుతామా, లీకేజ్ అయిందట ఆపేయండి, కోర్టుకు ఆపేస్తారు. మరి ఎన్ని రోజులకు వీళ్ళకు నిరుద్యోగిత ఉద్యోగంగా వీళ్ళకి లభించనుంది?
లభించినా కానీ ఎవరో కేసేసి ఇక్కడ ఇదైందట అని చెప్పి చేయడం వల్ల నిజమైన అంతర్గతంగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు నష్టపోవాల్సిందేనా? మన జంతర్ మందిర్లో జరిగినటువంటి తోపులాట కానీ లాఠీ చార్జ్ కానీ ప్రపంచ దేశాలన్నీ మనం చూస్తున్నాయి. ఇక్కడ ఈ రకంగా జరుగుతుందా? జెన్జీ విప్లవోద్యమం ఈ రకంగా ఎందుకు వచ్చింది? వేరే దేశాల్లో జరిగినట్టు ఇండియాలోనే అట్లా అయితే దాన్ని ఒక భయపడే స్థితికి మనం వచ్చినాం. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మౌనంగా ఉంటే, లేదంటే మేధావుల మౌనం సమాజానికి చేటు కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు అంటే ఎవరో కాదు, మన బిడ్డలు. వారందరూ కూడా వారి యొక్క ఆక్రందన, వారి యొక్క అబ్సెషన్ ఈ రకంగా బయటకు పెట్టుకొని ప్రజలను జాగృతం చేస్తూ మాకు ఇంత బాధ కలిగిందని వారు చేయడం వల్ల వారి యొక్క ఆందోళనను మనం గౌరవించాల్సింది. వారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఒకవేళ చేసినా కానీ కొంచెం పిల్లలు ముందుకెళ్ళినా కానీ ప్రభుత్వాలు ఆ రకంగా కర్కశంగా కొట్టకుండా ఉండాల్సింది. సో వాటిపైన ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ, లేదంటే విద్యార్థులు నిజంగా ఆ గీత దాటినరా, అక్కడ ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసి పిల్లల విషయంలో కొంచెం చూసి చూడనట్టు కానీ, లేదంటే వారి యొక్క ఆక్రందనను హ్యూమానిటీ గ్రౌండ్స్ లో అర్థం చేసుకొని చేయాల్సింది. కానీ కర్కశంగా అణచివేత వైఖరి అనేది మంచిది కాదు. ఆ రకంగా జరిగితే 100% పిల్లల్లో విద్యా వ్యవస్థ పైన, రాజకీయ వ్యవస్థ పైన, సమాజం పైన, ఉద్యోగాల పైన, ప్రభుత్వాల పైన, మినిస్ట్రీస్ పైన, ప్రతి ఒక్కరి పైన మనం ఆ కోపాన్ని వెళ్ళగెక్కే అవకాశం ఉంది. కాబట్టి కన్సర్న్ స్టేట్స్ కూడా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే లీకేజ్ జరిగిందో దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. వాస్తవంగా ఈరోజు ఇటువంటి జరగడానికి కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో డబ్బు సంచులు తీసుకొని వచ్చి ఒక ఆధిపత్యాన్ని కోరుతూ నాకు మినిస్ట్రీస్ కావాలా, లేదంటే నేను ఎమ్మెల్యేగా తయారైపోతా అనే ఒక వ్యవస్థనే. నేను అందరికి అడుగుతున్నా, విద్యావంతులు ఉన్నారు ఇక్కడ అందరూ, వారందరికి ఒకటే చెప్తున్నా, చదువుకున్న వ్యక్తి సిస్టమ్ని బాగు చేయగలుగుతాడు. చదువుతో పాటు డబ్బు ఉన్న వ్యక్తి, నైతిక విలువలు ఉన్న వ్యక్తి ఇంకా బాగా చేయగలుగుతాడు. డబ్బు ఒకటే పరమావధి కాదు, నాలెడ్జ్ ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక మంచి విజ్ఞానవంతుడు. ఆయన ఇచ్చినటువంటి ఒక భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని దాన్ని ఫాలో అవుతున్నాం. ఈ యొక్క ప్రొటెక్టింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిక్యూషన్, లీగలైజ్డ్, జ్యుడిషియల్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఒక్కొక్క అంశాన్ని వాళ్ళ విధులు నిర్వహిస్తే 100% బాగా జరుగుతుంది. కానీ ఇక్కడ లీగల్ ఇష్యూస్ ని ఫ్రేమ్ చేసే పర్సన్స్ వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మనము ఇది చేసినాం. అప్పుడు భారతదేశంలో 1940s లో 50s లో ఏదైతే రాజ్యాంగం జరిగినప్పుడు డబ్బున్న వారికి యొక్క రాజ్యాంగం క్రియేట్ చేయమని చెప్పలేదు, మేధా సంపత్తి ఉన్న వ్యక్తికి ఇచ్చింది. ఎందుకు? ఆయన మాత్రమే మన మనిషి మనుగడను, మన జీవితాన్ని, మన యొక్క ఉద్యోగాలను, మన యొక్క ఉపాధిని కల్పించగలిగినటువంటి కెపాసిటీ, మన యొక్క ఇండివిజువల్ గ్రోత్, సోషల్ గ్రోత్, అలాగే వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకుపోవడానికి వీరు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో మనందరికీ ఒక ఆయువు పట్టు. అటువంటి వ్యవస్థల్ని ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు కలుషితం చేయకుండా, ఈ మధ్య జరుగుతున్నది మన ఆర్మూర్ ప్రాంతంలో ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని కాళ్ళు తీసేస్తా అని, చేతులు తీసేస్తా అని అనుకోవడం అనేది, మనం ఇక్కడ ఎంతో చదువుకున్న వ్యక్తులందరం కూడా అటువంటి వ్యక్తులుగా మనం ఈ యొక్క అధికారాన్ని అప్పచెప్పింది. వారి వలన మనం పరిపాలించబడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్కాలర్స్ ఉన్నారు, పీజీ చేసినారు, గ్రాడ్యుయేట్ చేసినారు, ఎంతో చదువుకున్న వ్యక్తులు. మౌనంగా ఎందుకుంటున్నాం మనం? ఎవరో ఒక వ్యక్తి, చదువు రాని వ్యక్తో, లేదంటే నైతిక విలువలు లేని వ్యక్తో, లేదంటే సమాజం పైన అవగాహన లేని వ్యక్తితో మనం ఎందుకు పరిపాలించబడుతున్నాం? బానిసత్వం ఎందుకు? ఇంకా రాజకీయాన్ని ఒక అంటరానితనంగా చూడకండి. ఎవరో వచ్చి ఇక్కడ ఏలాలా, ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నాం మనం, ఎక్కడి నుంచో వచ్చి పారాచూట్ లెక్క వచ్చి ఇక్కడికి వచ్చి పైసలు తీసుకొని వచ్చి డబ్బులు ఖర్చు పెడితే ఓట్లేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులకు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఆర్మూరు నిద్రపోదు, ఊరుకోదు. 100% ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మీరందరూ ఎంకరేజ్ చేయండి. ఇటువంటి గొడవపూరితమైనటువంటి కానీ, లేదంటే దుర్మార్గపు ఆలోచనలు, ఫైటింగ్ చేసే ఆలోచనలు, కర్రలు పట్టుకునే ఆలోచనలు, లేదంటే నీ మీద దాడి చేస్తా అనేది కాదు. మన ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని శాంతియుతంగా చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటి మార్గాల ద్వారానే పోదాం. మనం ఫ్యూచర్లో కూడా ఓటు హక్కును కరెక్ట్ అయిన వ్యక్తికి వేసుకుంటే ఇటువంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆర్మూర్ ప్రాంతంలో స్టెజ్ ఉంది, అలాగే ఎరువుల కొరత ఉన్నది, అలాగే ఇంతకుముందు పంట
తీసుకునే విధానం, కొనుక్కునే విధానం కూడా గిట్టుబాటు ధర లేకుండా ఇవన్నీ జరుగుతున్నా కానీ ఏటిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చిత్తశుద్ధి లేకుండా వాళ్ళ ఇండివిజువల్ వెండెటాని, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ ని జనం మీద రుద్ది వాళ్ళ యొక్క యువత కానీ ప్రతి ఒక్కరి మీద కేసెస్ అయితే వాళ్ళ మీద కావు, మన అందరి మీద అయితే. మనం జీవితాంతం ఉద్యోగాలకు పనికిరాము, ఇక్కడ లోన్స్ తీసుకోవడానికి పనికిరాము, లేదంటే సపరేట్ గా ఉంటాం. కాబట్టి నేను ఆర్మూర్ యువతకు, ఆర్మూర్ ప్రజలకు, ఆర్మూర్ మిత్రులకు, నా యొక్క అందరికి కూడా చెప్తున్నా, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండి, దౌర్జన్యాలను రెచ్చగొట్టే వ్యక్తులకు దగ్గరికి పోకండి. అటువంటి శాంతియుత మార్గాల్లో నిరసన కానీ ఇంకేదైనా చేయాలి తప్ప మన బలి పశువులు చేయడానికి కోసం సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరందరూ జాగృతం కండి, అలాగే ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఫ్యూచర్ లో ఒక మంచి నాయకుడు వస్తే ప్రజల జీవితాలు మారుతాయి. ఇక్కడ ఉద్యోగ కల్పనకు ఆస్కారం లేదు. ఏదో ఒక హాస్పిటల్లో లేదంటే ఒక స్కూల్లో తయారైంది అని అంటే దానికే సంకల్పం కొట్టుకోవడం రాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగ కల్పనకు సంబంధించిన కొన్ని ఎకనామిక్ జోన్స్, ఏదైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ జోన్స్ కానీ, ట్రేడింగ్ జోన్స్ కానీ, గవర్నమెంట్స్ ఎప్పుడు కానీ బిజినెస్ అనే ఆలోచన వస్తే ప్రజలందరూ వికారులు అవుతారు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం పట్ల తల్లిలాగా చూస్తారు. వాళ్ళు ఎందుకు మాకు ఉపాధి కల్పిస్తారు. ప్రజలపైనే బిజినెస్ చేయాలనుకునే వ్యక్తులకు ఫ్యూచర్ లో మనందరం ఇదైపోతాం. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజలది. ఆ ప్రజలను సామాజిక కోణంతో చూడాలా, లాభ నష్టాలకు కాకుండా ఒక స్వచ్ఛందంగా వాళ్ళకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వారి యొక్క జీవన విధానం మార్పు కొరకు మాట్లాడాలి. కానీ ఎప్పుడు చూసినా మా నాయకుని ఇట్లా అన్నారు, మేము వచ్చి ఇచ్చేస్తాం, మేము వచ్చి కాళ్ళు తీస్తాం, మేము నాలుకలు తీస్తాం అనేది ఇంకా మనం ఆటవిక రాజ్యంలో లేము, అడవిలో లేము. ఇంత టాలెంట్ డెవలప్మెంట్ అయినా కూడా మనం చప్పట్లు కొట్టుకుంటా రీల్స్ ఇట్లా చూసుకుంటారు కాదు. మనం ప్రశ్నించే తత్వం ఏర్పరచుకోండి. మేము ఎన్నుకున్న విధానం ఏంది, మీరు మనం అనుకున్న ఆశయాలు ఏంటి, ఆర్మూర్ ప్రాంత అభివృద్ధిలో సమస్యలు ఏమున్నాయి, వాటిపైన నిరంతరం ఇచ్చేయండి. ఇంకా ప్రతిపక్షాలు అనేది అడగాల, ఎట్లా కన్స్ట్రక్టివ్ బేసిస్ అడగాలి. మీరు చెప్పిరు చేయలేదు, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ఏరియాలో నిరుద్యోగిత ఉంది, లేదంటే ఇక్కడ పంటలకు నీరు సరిగా వస్తలేదు, లేదంటే ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఆ పైప్ లైన్ అంతా వేస్టేజ్ అలాగే ఉండిపోయింది, దాన్ని ఎందుకు జనరేట్ చేస్తలేరు. రైతులు, ఉద్యోగులు, అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్నటువంటి పాపం చాలా మంది నిరుద్యోగులు కానీ ఉపాధి కల్పించే వాళ్ళకు పవర్ ఇన్కమ్ జనరేషన్ ఆలోచించాల. సో ఇటువంటి మళ్ళీ జరగకుండా, అలాగే విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకు కానీ లేదంటే వీటన్నిటిపైన దేశం పార్లమెంట్లో ఒక చర్చ జరపండి, మంచి వాతావరణంలో జరపండి. ఈ ఆవేశాలు, ఉద్వేగాలు మళ్ళీ తలెత్తకుండా ఆర్మూర్లో కానీ, నిజామాబాద్లో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ ప్రతి దగ్గర కూడా అజిటేషన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క భావజాలాన్ని మీ ద్వారా, మిత్రుల ద్వారా నేను పంచుకుంటున్నాను. వాస్తవంగా ఇది మేమందరం కూడా మానసికంగా అయ్యో పాపం పిల్లల జీవితాలు ఏ రకంగా అవుతాయో అన్న ఒక భయాందోళనతో, సో ఇటువంటి విద్యార్థులు అంటే మా చిన్న పిల్లల్ని మనం ఏ రకంగా చూసుకుంటున్నామో ప్రభుత్వాలు కూడా తమ విద్యార్థుల్ని అదే రకంగా సుకుమారంగా చూసుకోవాల్సిన దాంట్లో కర్కశంగా లాఠీ చార్జీ కొట్టి పాపం పిల్లల కాళ్ళు రక్తాలు గారి నెత్తికి వలగొట్టి ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరిగినట్టు మనం టీవీలో చూస్తున్నాం. ఇటువంటి వాటిని 100% మన సమాజం అంతా ఖండిస్తుంది. ఈఆర్ ఫౌండేషన్ కూడా ఖండిస్తుంది. వారి పట్ల సానుభూతి ఉండాలా, వారి పట్ల దయ ఉండాలా. ప్రభుత్వాలు కర్కశంగా ఉండడం వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజల యొక్క ఎగోని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మెల్లిగా అది వేరే రకంగా దారితీస్తుంది. కాబట్టి అటువంటి వైపు పోకుండా ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా సరే ఇటువంటి లీకేజీలను అరికట్టాలా, విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. అండ్ ఇటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ కానీ ఇటువంటి చట్టబద్ధత ఏంటి, ఒకటే పర్సన్కి మనం ఇవ్వకుండా దాన్ని మల్టిపుల్ పర్సన్స్కి చేయడం కానీ, అది ఫస్ట్ ఫ్రీ ట్రయల్ చేసిన తర్వాత వారి యొక్క ఎథికల్ వాల్యూస్, వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, పేపర్ సెట్టింగ్ వాళ్ళది ఏ రకంగా ఉంది, వాళ్ళు ఎటుపోతున్నారు, వాళ్ళ మొబైల్స్ మీద ఇటువంటి పైన చూసుకొని వాళ్ళను కట్టడి చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా కొంతమంది చేసినటువంటి డబ్బు కాచబడి చేసినటువంటి ఇవి సర్క్యులేట్ అయ్యి ప్రపంచంలోని భారతదేశం యొక్క మంచి పరువుని తీయకుండా, అటువంటి లాభాపేక్షలు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ, లా ఏజెన్సీస్ కానీ, జ్యుడిషియల్ ఏజెన్సీస్ కానీ పక్కా పర్ఫెక్ట్ గా దీనిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని శిక్షించి ఇటువంటి మళ్ళీ రికరెన్స్ కాకుండా, మళ్ళీ రిపీటేటివ్ కాకుండా, మళ్ళీ యొక్క మోడెస్టీని దెబ్బతీయకుండా, విద్యార్థుల యొక్క
వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ యొక్క ప్రతి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని రేపటి భవిష్యత్తు వాళ్ళే 5G 6G జనరేషన్కి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మనకి ఇంటర్నెట్ కానీ ఇంకా మిగతా వాటిపైన కూడా అవగాహన లేకున్నా వాళ్ళు ఎంతో పర్ఫెక్ట్ గా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి అటువంటి అవకతవకలు జరగకుండా విద్యా వ్యవస్థపై, సమాజంపై, సొసైటీపై ప్రతి ఒక్క దానిపైన కూడా వారికి నమ్మకం కలిగించే విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని, బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని, ఇది మనందరి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి భారతదేశానికి వెన్నెముక అయినటువంటి యొక్క పాత్రికేయ మిత్రులందరితో పాటు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క నా యొక్క చిన్న వేదన, ఆవేదన, ఆక్రందన విని మీరందరూ ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ, సమాజానికి మంచి చేసే విధంగా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.